ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. షేర్ మార్కెట్ సమాచారం ప్రతి వారం మీకోసం ఎన్నో తీర్లుగా ప్రయత్నం చేస్తున్నాం మేము. కానీ షేర్ మార్కెట్ లోపలికి వెళ్ళి అందుకునే ప్రయత్నం చేస్తున్న 7 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయినట్టుగా మనం పేపర్ స్టేట్మెంట్ చూసాం. మరి ఎందుకు స్వామి మీరు బాగానే అని చెప్పారు కదా, లాస్ట్ టైం సెన్సెక్స్ వచ్చేసి 81,537 చెప్పారు, మరి అది 84,610 దగ్గరే జీరోలో మీరు చెప్పిన ఫలితం జీరో అయింది. ఎస్, జీరోగానే అయింది అది. అలాగే నిఫ్టీ కూడా 25,048 దగ్గర ఆగిపోయింది, అది 25,912 మేము చెప్పాం. మరి అక్కడ కూడా జీరో రిజల్టే. పెద్దగా నేనేం దాని గురించి బాధపడేవాడిని కదా. ఎందుకు ఇలా జరుగుతోంది అని కొంతమంది విశ్లేషిస్తే, కొంతమంది వచ్చేసి మీకు స్వామి ఈ పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు అలా అయిందంటారు. అంటే అక్కడ బుధుడు యోగకారకుడే, రవి కూడా యోగకారకుడే. అక్కడ అదేంటి స్వామి శనిస్థానంలో రవికి అంత ఇబ్బంది కదా అంటే, ఈ అష్టక వర్గం అనేటువంటి ఒక టేబుల్ ఉంటుంది మాకు. అష్టక వర్గం అంటే సాముదాయిక అష్టక వర్గం. ఈ అష్టక వర్గంలో చూసినప్పుడు రవి బలంగానే ఉన్నాడు. అయితే ఇక్కడ విశేషంగా శుక్రుడి యొక్క బలాన్ని మేము పరిశీలన తీసుకుంటే శుక్రుడి యొక్క యోగం కూడా అనుకూలంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు తప్పకుండా మేము అంటే ప్రతిరోజు లగ్నాన్ని తీసుకుంటాను నేను. ప్రతిరోజు లగ్నం నుంచి అష్టమ అలాగే ద్వితీయ లాభస్థానాల్ని పరిశీలించేదే నేను చేసుకున్నటువంటి ప్రక్రియ. మరి ఆ రోజు లగ్న ప్రకారం చూసుకున్నప్పుడు ధనస్థానంలో యోగకారకుడు దగ్గర అంటే ఈ టైం మొత్తం కూడా మకర లగ్నమే స్వామి. మకర సంక్రాంతి స్టార్ట్ అయినప్పుడు మకర లగ్నమే ఉంటుంది సూర్యోదయంలో. కానీ సూర్యోదయంలో మనకి షేర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, అది 9:30, 10కి స్టార్ట్ అవుతుంది. అంటే కంపల్సరీగా మనకి మే లగ్నంలో స్టార్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు మరి మే లగ్నంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రభావము మరి అనుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వాలి కదా. మరి పంచమ స్థానంలో ఏకాదశంలో కదా, మీన లగ్నం నుంచి ఏకాదశి స్థానంలో మనకి 4 గ్రహాల కూటమి ఉందిగా. మరి అలాంటప్పుడు ఆ రవి కుజ బుధ శుక్రగ్రహాల యొక్క కలయిక అనేది కుజుడికి ఉచ్చస్థానం, బుధుడి మిత్రస్థానం, శుక్రుడికి శుభయోగ స్థానం, రవి అష్టకవర్గులు లాభాన్ని ఇస్తున్నాడు. మరి ఇలాంటప్పుడు ఎందుకు ఎక్కడ మనకి విశ్లేషణ మారిపోతుంది అంటే కేవలం శని ప్రభావమే అనుకుందామా అంటే, అక్కడ నేను లోతుగా పరిశీలించినప్పుడు నవాంశ స్థితి చూసినప్పుడు నవాంశలో మనకి రవి ఉచ్చస్థితి పొందాడు. అందువల్ల మనకి బ్యాంకింగ్ షేర్లలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అక్కడ నవాంశలో శుక్రుడు మిథునంలో ఉన్నాడు, బుధుడితో కలుసున్నాడు. ఇది కొంత మనకి బ్యాంకింగ్ సెక్టార్లో లాభాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కుజుడు మీనంలో ఉన్నాడు. అయితే కుజశనుల యొక్క కలయిక అనేది కొంత మనకి యుద్ధ వాతావరణం కలిసింది. కుజుడు శని కలిసినప్పుడు యుద్ధ వాతావరణం కల్పిస్తోంది. ఓహో, ఈ రకమైనటువంటి నేను దాని విధంగా వెళ్ళినప్పుడు ఓహో యుద్ధ భయం అనేది వస్తుంది. ఆ తర్వాత ఇరాన్తో మరి మహానుభావులు అమెరికా వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమైనట్టుగా మనం వార్తలు వింటున్నాం. ఈ లోపల రష్యాను మరియు మనకి ఇటువంటి ఉక్రెయిన్ యుద్ధం కూడా పరిపూర్ణం అవ్వకపోవడం, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడెవడో కొట్టుకుంటే ఆ సెంటిమెంటల్గా మన వాళ్ళు భయపడి మనం ఉన్నటువంటి విలువల్ని పోగొట్టుకుంటున్నాం. అంటే మన స్థాయి సంపదని విదేశాలతో ముడిపెట్టినప్పటికీ మన వల్ల వాళ్ళకి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత అంటే మన వల్ల వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. మన గొప్పతనము మన టాలెంట్ని వాళ్ళు యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు మన తెలివితేటలతో మన సంపదను ఎందుకు వృద్ధి చేసుకోలేకపోతున్నాం అంటే సెంటిమెంట్, భయం. అమ్మో ఇరానుడు యుద్ధానికి వచ్చేస్తే అంటే సంపద అంతా కూడా ఏమైనా అయిపోద్దా అంటే వాడు యుద్ధం మీద అంటే మనకి అన్ని షేర్లు అమ్ముకొని అమ్మేసేసి డబ్బు దాచుకుంటే మనం బతికేస్తామా? ఆలోచించండి. అంటే ఈ సెంటిమెంట్ ప్రభావం చేత కూడా మనకి ఈ షేర్ మార్కెట్ నష్టపోయే సూచనలు బాగా కనపడుతున్నాయి. దానివల్ల ఈ కుజుడు శని యొక్క స్తంభన అంటే ఒక రకమైనటువంటి నవాంశలో కుజుడి యొక్క ప్రభావం చేత మనకు ఆ రకమైనటువంటి ఇబ్బంది కొంత సూచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని శత్రుక్షేత్రంలో ఉండడం, షష్టాష్టకాలు పడ్డాయి నవాంశలో. షష్టాష్టక స్థితి శని సింహంలో ఉంటే రావి ఇది కొంత ప్రభావం. అలాగే ఈ యొక్క కుజుడు వెళ్ళి మీనంలో ఉండడం, దానిపైన ఎవరు దృష్టి ఉంది? శుభ్రంగా శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. దానివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరించింది అనేది నేను తీసుకున్నటువంటి కొంత
ఎలా చూస్తున్నారు, ఆస్ట్రాలజీతో ఎలా ముడిపెడుతున్నారు షేర్ మార్కెట్ని, తలా తోక లేకుండా పెట్టేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఈ అష్టమ స్థానం చూస్తాం, అంటే ఇది ఆకస్మిక ధనలాభం కదా, ఆకస్మిక ధనలాభం ఆకస్మిక ధన నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి అష్టమ స్థానం చూస్తున్నాం. మరి మీ లగ్నానికి అష్టమ స్థానం వచ్చేసి ఆటోమేటిక్గా మనకి తులనే అవుతుంది. సో తులానాథైనటువంటి స్థానంలో శుక్రుడు లాభంలో ఉన్నాడు. సో కాబట్టి మనకి బ్యాంకింగ్ సెక్టార్లోను మనకి పాసిబిలిటీస్ అయితే కనపడుతున్నాయి. ఈసారి మనకి 27 జనవరి నుంచి 30వ తేదీ జనవరి మధ్యలోనే మనకి షేర్ మార్కెట్ నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల వరకే ఫలితాలు గుర్తుపెట్టుకోండి. మరి ఈసారి ఫార్మా షేర్స్ కూడా మనకి అంతగా ఊపందుకునే అవకాశం కనిపించట్లేదు. మరి మారుతి సుజుకి, టాటా వాళ్ళు కొంత మనకి ప్లస్ పాయింట్ అవకాశం ఆటోమొబైల్లో కనబడుతుంది. మహేంద్ర టెక్, ఎల్ఎన్టీ కూడా కొంత మనకి ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఆ విషయంలో అశోక్ లేలాండ్ కూడా ఆటోమొబైల్లో నష్టాన్ని పొందుకునే అవకాశం, ఫార్మా షేర్స్ మనకి ఇబ్బంది కలిగించే స్థితి కనబడుతోంది. ఐటీ కూడా గత వారంలో ఓన్లీ టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ 2 మాత్రమే, అండ్ టెక్ మహేంద్ర 3 మాత్రమే మనకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా అన్ని కూడా దాదాపుగా మైనస్లో ఉన్నాయి. కానీ ఈసారి ఈ వారంలో మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర సాఫ్ట్వేర్ సంబంధించిన ఐటీ షేర్స్ అన్ని కూడా దాదాపుగా అన్ని రకాల ఐటీ షేర్స్ మనకు కొద్దిగా ఊతం ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్లో సెంటిమెంట్ భయం కనబడుతోంది. ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఈ బ్యాంకులన్నీ కూడా మనకు కొద్దిగా నష్టాన్ని చూసే అవకాశం ఉంది. బట్ కొద్ది గొప్ప మెరుగుపడితే కెనరా బ్యాంకు మరియు ఎస్ బ్యాంక్ కొద్దిగా మెరుగుపడే అవకాశం, యాక్సిస్ బ్యాంకు తటస్థ స్థితి కొనసాగేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. అంటే ఇలాంటి సమాచారాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మాకు కూడా ఒక రకంగా భయం వేస్తుంది. అరే భావోద్వేగం, అయ్యో మనం చెప్తున్నటువంటి విషయాల్లో ఒకళ్ళిద్దరిని కొనుక్కున్నా పాపం వాళ్ళు నష్టపోతారేమో అనే భావన మాకు కూడా ఉంటుంది. కానీ నేను పరిశీలించే విధానాన్ని చెప్పగలిగితే, ఓకే మీ జన్మజాతకాన్ని కంపేర్ చేసుకుంటే తప్పకుండా మీకు అనుకుంటుంది. మనకి వార ఫలాలు, మాస ఫలితాలు, డైలీ ఫలితాలు ఇస్తాం కదా, దాంతో మీరు ఒకసారి కంపేర్ చేసుకోగలిగితే మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా 27 to 30 మధ్యలో దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా ఈ వారంలో ఈ 4 రోజులు మీకు చాలా మంచి ధనయోగాన్ని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ మీ యొక్క అనుభవాన్ని, అలాగే మీకున్నటువంటి పెద్దల యొక్క సూచనలు, సలహాలు అవన్నీ కూడా తీసుకొని మార్కెట్ యొక్క పరిణామాలని చూసుకొని, అలాగే ప్రపంచమైనటువంటి యుద్ధ వాతావరణాలు, ఇరాన్, అమెరికాకి, రష్యాకి, ఉక్రెయిన్ యుద్ధ వాతావరణాలు, ఇంకేదైనా యుద్ధ వాతావరణాలు, అలాగే ఈ మధ్య మనకి ఐసీసీ మనకి క్రికెట్ సంబంధమైన విషయంలో కూడా కొంత బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మనకి ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అటువంటివి అంటే ఇవన్నీ కూడా కొంత షేర్స్ మీద ప్రభావాన్ని, అంటే సెంటిమెంట్, ఈ మన సెంటిమెంట్ల వల్ల మనం పత్రాన్ని పొందుకుంటున్నాం. ధైర్యంగా నిలబడగలిగితే ఏదైనా సాధ్యమైన విషయాన్ని గమనించండి. బట్ ఏదేమైనా ఈ వారంలో కొంత శుభమైన సూచనలే. సరే మరి ఇప్పుడు ఎంతకు చెప్తున్నారు మీరు, ఎంతవరకు మనకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది సెన్సెక్స్ అని అడిగితే, ఇక్కడ దాదాపుగా మనకి 82,616కి ఈ యొక్క సెన్సెక్స్ చేరుకునేటువంటి అవకాశం కనబడుతుందని సూచించగలుగుతున్నాను నేను. అలాగే నిఫ్టీ కూడా మనకి ఈసారి 25,500 బెంచ్ మార్క్ని దాటిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. మళ్ళీ మనం ఒక పాజిటివ్ ఎనర్జీతోనే బూస్టప్ అయ్యే అవకాశాలు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ఏదైనా తగు సూచనలు, సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మనకి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రారంభంలోనే షేర్స్ కొంత రేజింగ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. తప్పకుండా మీ అనుభవాన్ని తీసుకొని పెద్దల సూచనలు పాటించండి అని తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.